ప్రేమించుచున్నావ సంఘమా, ప్రేమించుచున్నావ సంఘమా, నన్ను ప్రేమించుచున్నావ సంఘమా, నిజముగా ప్రేమించుచున్నావ సంఘమా. సిలువా నా కొరకై నిలువగలేవా, నీ కొరకై మోసితి సిలువా, నా కొరకై నిలువగలేవా, నీ కొరకై గెలిచితి మరణం, మది అర్పణ చేయగలేవా, నీ కొరకై గెలిచితి మరణం, మది అర్పణ చేయగలేవా. ప్రేమించుచున్నావ సంఘమా, ప్రేమించుచున్నావ సంఘమా. నేను నివాసము చూడగ నీకు, ఆరోహణమైతిని నేను నివాసము చూడగ నీకు, అవరోహణమయ్యే రోజు సిద్ధముగా ఉందువ నీవు, అవరోహణమయ్యే రోజు సిద్ధముగా నుందువ నీవు. ప్రేమించుచున్నావ సంఘమా, ప్రేమించుచున్నావ సంఘమా, నన్ను ప్రేమించుచున్నావ సంఘమా, నిజముగా ప్రేమించుచున్నావ సంఘమా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం చదువుకున్నటువంటి వేదవాక్యంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సూర్యోదయమగుచుండగా యేసు దారిని నిలిచెను, సూర్యోదయమగుచుండగా యేసు దారిని నిలిచెను. ప్రతి మానవుని యొక్క జీవితంలో కూడా ఒక సూర్యోదయం అనేది ఉంది. ఆత్మీయంగా కూడా మన నీతి సూర్యుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మీద ప్రకాశించటానికి, ఆయన వెలుగును మనకి తెలియచేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. పాపాంధకారమైనటువంటి లోకంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవులను రక్షించడానికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను ప్రభు చెప్పారు. ఇక్కడ సందర్భం గురించి మనం ఆలోచించినట్లయితే కనుక యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. 3.5 సంవత్సరాలు ప్రభువుతో వారు స్నేహం చేశారు, ప్రభువుతో తిన్నారు, త్రాగారు. మరి ప్రభు ప్రేమను వారు పొందుకున్నారు, ప్రభు చేసిన కార్యాలు వారు కనులారా చూశారు. తర్వాత ఆయన శిలువ మరణాన్ని గురించి భవిష్యత్ విషయాలను కూడా ప్రభు ముందుగానే శిష్య బృందానికి బహుతేటగా బోధించారు. మరి సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాలి, సమస్త జనులు కూడా నాకు శిష్యులుగా చేయాలి, నేను ఏ సంగతులు బోధించానో ఆ సంగతులు మీరు బోధించండి అని స్పష్టంగా ప్రభు వారికి బయలుపరిచారు, బోధించారు. కానీ ఎప్పుడైతే ప్రభు మరణించారో వెంటనే కొంత నిరాశ అనేది వచ్చింది. తర్వాత ఒక రకమైనటువంటి భయం వారికి వచ్చేసింది.
అందుకనే ప్రభువు వారి మీద పెట్టినటువంటి స్వార్థ భారాన్ని వారు మర్చినటువంటి వారై, భయపడినటువంటి వారై, మరి ముఖ్యంగా సీనియర్ మోస్ట్గా ఉన్నటువంటి పేతురు గారు 3.5 సంవత్సరాల నాడు వదిలేసినటువంటి, విడిచిపెట్టినటువంటి ఆ పాత వలలను మరలా భుజాన్ని వేసుకున్నాడండి. ఎప్పుడైతే పేతురు మరలా ఆ వలలు తీసుకున్నాడో దాన్ని చూశారు కడమ శిష్యులు కూడా. సీనియర్ మోస్ట్ కదా, మాకంటే ముందుగా సీనియరు. మరి ఆ పేతురు గారే వలలు తీసుకుని బయలుదేరి వెళుతున్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం అని వారు ఏం చేశారంటే పేతురు వెనకాల ఒక్కొక్కరు శిష్యులందరూ కూడా బయలుదేరారు. వారు వెళ్ళారు వేటకి. 3.5 సంవత్సరాల నాడు వదిలేసినటువంటి వలలు, ధోనిలు, ఆ ప్రదేశము, ఆ ఫ్రెండ్ సర్కిల్, ఆ యొక్క సముద్ర, ఆ యొక్క తీర ప్రాంతాన్ని మరలా వెనకటి జీవితంలోకి వారు వెళ్ళిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రభువు వారికి అప్పగించినటువంటి బాధ్యతను వారు నిర్వర్తించలేకపోయారు ఒక రకంగా. అందుకని మరలా వెనకటి జీవితంలోకి వెళ్ళారు. కానీ ప్రభువు ఏమన్నారండి? నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను, మీరు పట్టవలసింది చేపలు కాదయ్యా. వారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. కానీ ఈ సందర్భంలో వారికి వచ్చినటువంటి నిరాశను బట్టి, నిస్పృహను బట్టి వెంటనే వారు మరలా వెనకటి స్థితిలోకి వెళ్ళారు. కానీ ప్రభు దయ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, ప్రేమాస్వరూపి కాబట్టి వారు వెళ్ళారు వేటకి. కానీ ఆ రాత్రి అంతా కూడా వారు ప్రయాసపడ్డారు, కానీ వారి చేపలేం దొరకలేదండి. మనకి ఆల్రెడీ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ టైంలో ఎప్పుడు వేటకి వెళ్ళాలో, ఎక్కడ ఎలా వల వేయాలో, ఎక్కడ చేపలు పడతాయో వారికి తెలుసు. కానీ వారు ఆ పని చేయటం దైవచిత్తం కాదు. ఈ లోకంలో చాలామంది మనుషులు కూడా దైవచిత్తం ఏంటో తెలుసుకోలేక చాలామంది స్వనీయతో, సొంత జ్ఞానం మీద, బలం మీద, తెలుగు మీద, లోకం మీద ఆధారపడి ఫెయిల్ అయిపోతున్న అనేక మంది. గమనించండి, ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభువారు సమస్తాన్ని తేరు చూస్తున్నాడు. సూర్యోదయం వచ్చుండగా ప్రభు ధర నిలిచాడు. కానీ అప్పటికి వారు ఏమి కూడా గమనించలేనటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం లేఖనాల్లో. ఆయన కృప కలిగినటువంటి వాడు కాబట్టి పేతురుతో మాట్లాడుతున్నారు. ధోని కుడి ప్రక్కన వల వేయండి, దేవునామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఎక్కడ ఆయన వల వేయమన్నాడో అక్కడ వేయాలి. ఆయన ఏం చెప్తాడో యేసు వారి యొక్క మాట కోసం ప్రతి వారు కూడా ఈ లోకంలో ఎదురు చూడాలండి. ఆయన చిత్తం లేకుండా, ఆయన మాట లేకుండా, ఆయన ఇష్టం లేకుండా మనం ఏది చేసినా సరే జీవితంలో రాణించలేం, ఫలించలేం. ప్రతిఫలాన్ని మనం ఏమాత్రం కూడా పొందుకోలేం. 100% దైవ చిత్తాన్ని మనం చేసినట్లయితే, ఆయన మాటకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూడగలమండి. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు వారు ధోని కుడి ప్రక్కన వలవేయమన్నారో వెంటనే 153 చేపల వరకు వారు పట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే వారికి చేపలు పడినాయో వారికి ఒక అవగాహన వచ్చేసింది. మనం ఎంతవరకు ప్రయాసపడ్డామో మన వల్ల కాలేదు, కానీ ఆయన మాట చెప్పాడు. అప్పటి వరకు వారు ప్రభువును గుర్తించలేకపోయారండి. ఒక రకంగా వారి యొక్క మనోనేత్రం అనేది మూయబడింది. ఎప్పుడైతే చేపలు పడినాయో వారు విస్మయం చెందారు, ఆశ్చర్యపోయారు. ఆ ధోనిలో ఉన్నటువంటి వారు అన్నారు, ప్రభు సుమి, అరే ఈయన ప్రభువా అని వారు విస్మయించింది. పేతురు కొంత వస్త్రహీనుడు అవ్వటం వలన సుమారుగా 100 మీటర్ల లోతున్నటువంటి ఆ ప్రదేశంలో ధోనిలోంచి సముద్రంలోకి దూకేశాయండి. అయితే దేవుని యొక్క మహాకృప చేత తర్వాత యేసు ప్రభుని వారు గుర్తించారు. దేవుని నామాన్ని మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా నెంబర్ 1 మొదటిది ఏంటంటే ప్రభువును గుర్తించాలి. ప్రభువును గుర్తించినప్పుడే ఆయన మాట ద్వారా మానవుంచడం మనం అందరం కూడా మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రభువు అని వారు గమనించారో, గుర్తించారో, ఒక రకంగా పేతురు సిగ్గుపడ్డాడు. అయ్యో, ఆయన మనకు అప్పగించిన పని ఏంటి, మనం చేసే పని ఏంటి, మనం ఆయన మర్చిపోయాం, కానీ ఆయన మనం విడిచిపెట్టాం. కాబట్టి ఆయన మనల్ని అనగా మనల్ని ఆయన విడవలేదు. ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చారు. మన ఏళ్ళు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు. అవునండి, ప్రతి మానవుని పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ బోధిస్తుంది, ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడు కాడు. వారు సామాన్యులైన, సామంతులైన, ధనికులైన, దరిద్రులైన, స్త్రీలైన,
పురుషులైనా, చిన్నలైనా, పెద్దలైనా ప్రతి వారిని ప్రభు ప్రేమిస్తున్నాడండి. తన ప్రత్యక్షతను మానవులకు ఇస్తున్నారు, కానీ మానవులు గ్రహించలేకపోతున్నారు. ప్రభు వారిని దర్శిస్తున్నాడు, కానీ వారు గమనించలేకపోతారని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే మొదట వారు గుర్తించలేకపోయారు, కానీ ఇప్పుడు ప్రభువు చేసినటువంటి అద్భుతాన్ని బట్టి వారి మనోనేత్రం తెరవబడి వారు సిగ్గుపడి ఈయన ప్రభువు సుమి అన్నప్పుడు ఆ సముద్రంలో దూకాడు పేతురు. తర్వాత రెండవది ఏంటంటే, మొదటిది ప్రభువుని ప్రేమించారు. తర్వాత రెండోది ఇక్కడ గమనించినట్లయితే ప్రభువును వారు గుర్తించిన తర్వాత ప్రభు ఎడల వారికి ఎంతో ప్రేమ కలిగిందండి. ఎప్పుడైతే ప్రభుని ప్రేమిస్తూ ఉన్నారో వారికి కావలసినటువంటి అవసరతలను ప్రభువు తీరుస్తున్నాడు. పిల్లలారా, ఆహారానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా? చూడండి, ఆహారం అనేటువంటిది శరీర సంబంధమైనటువంటి ఆహారం. ఇక్కడ వారు ఎప్పుడు వేటకొచ్చారో, వారు ఎంత ప్రయాసపడ్డారో, వారు ఎంత కష్టపడుతున్నారో, వారి ఆకలి ఏంటో, వారి పరిస్థితులు ఏంటో ఎవరు చూస్తున్నారండి? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూస్తున్నారు. వారు భోంచేశారా లేదనేటువంటి శ్రద్ధ ఎవరికి ఉంది? వారి ఇంటిని విడిచి వచ్చినటువంటి భార్య పిల్లలకు లేదు, కానీ ఇక్కడ ప్రభువారు ప్రత్యక్షమై, పిల్లలారా భోజనానికి ఏమైనా ఉన్నదా? వారు భోంచేయలేదని, వారు ఆకలితో ఉన్నారని ఆయన తెలుసు. అలాగే ఈ లోకంలో ఎవరు ఏ శ్రమలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, సాతాను యొక్క శోధనలో ఉన్నారు అనేటువంటిది ప్రభువారు ప్రతి వ్యక్తిని ఆయన చూస్తున్నాయండి. ఆయన కంటికి మరుగైంది ఏది కూడా లేదు. బహుతేటగా ఆయన చూచుచున్న దేవుడు. అందుకనే హాగర్ అనేటువంటి ఆమె నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టింది. కాబట్టి మొదటిగా వారు ప్రభువుని గుర్తించినప్పటికీ ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి వారు ప్రభువును గుర్తించారు. రెండవది ప్రభువును ప్రేమించారు. మూడవదిగా ప్రభువును వారు వెంబడించారు. ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. కాబట్టి ఎప్పుడైతే ప్రభువు కార్యాన్ని చూశారో ప్రభువే వారి కొరకు ఆహారాన్ని సిద్ధం చేశాడండి. ఎక్కడ? సముద్ర తీరాన. ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలిగినటువంటి వాడు. మీరు పట్టినటువంటి చేపలను తీసుకుని రండి అన్నాడు. వారు తీసుకుని వచ్చారు. ప్రభు అక్కడిక్కడ కుంపటి ఏర్పాటు చేశాడు, పొయ్యి ఏర్పాటు చేశాడు, అగ్ని రాజేశారు, నిప్పులు వచ్చి ఆ రొట్టెలు ఏర్పాటు చేశాడు ప్రభు. ఆ చేపలను తీసుకుని వచ్చారు, వారు సమృద్ధిగా తిన్నారు. వారు ప్రభువుని బట్టి ఎంతో సంతోషించారు. చూడండి, ఒక మానవుడు ఎప్పుడైతే దేవునికి జీవితంలో ప్రథమ స్థానం ఇస్తాడో అతని జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేయడానికి ఆనాడు ఈనాడు ప్రభువారు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి మనుషుడు కూడా సత్యాన్ని గ్రహించాలి. అసత్యంలో ఉన్న మానవుడు సత్యంలోకి రావాలి. చీకట్లో ఉన్నటువంటి మానవుడు వెలుగులోకి రావాలి. మరణంలో ఉన్నటువంటి మానవుడు జీవంలోకి రావాలి. యేసు ప్రభు అన్నారు, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మొదటిది ప్రభువును వారు గుర్తించటం, రెండవది ప్రభువుని ప్రేమించటం, మూడవది ప్రభువుని వెంబడించటం. మరలా వారు ఫాలో అవుతూ ఉన్నారు ప్రభువుని. ఫైనల్గా ఏంటంటే ప్రభువుని ఇతరులకి పరిచయం చేయటం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో యేసు ప్రభువును నువ్వు తెలుసుకున్న తర్వాత, గుర్తించిన తర్వాత నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రభువును ప్రేమించు, ప్రభువును వెంబడించు, ప్రభువుని ఇతరులకి పరిచయం చేయి. మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడండి? నువ్వు తెలుసుకున్నటువంటి ఆ ప్రభువుని, ఆ రక్షణ సమాచారాన్ని, ఆ నిత్యత్వాన్ని గురించినటువంటి ఆయన ప్రణాళికను ఇతరులకు బోధించు, ఇతరులకు తెలియచేయి. ఎందుకంటే ఒకప్పుడు నీకు తెలియదు, ప్రభువు నీకు తేటతెల్లంగా బహు స్పష్టంగా బయలుపరిచారు. కాబట్టి నువ్వు నడుస్తున్నటువంటి ఆ వెలుగు మార్గంలో అనేకులు ఇంకా చీకట్లో ఉన్నారు కనుక వారికి ప్రభువును చూపించు, ప్రభువును ప్రకటించు, ప్రభు ప్రేమను వారికి తెలియచేయి. వారు కూడా రాబోయేటువంటి ఉగ్రతను తప్పించుకుంటారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలో 4 విషయాలు మీరు గుర్తుంచుకోవాలని ప్రభు నామపేట మనవి చేస్తానండి. ప్రభువును గుర్తించండి, ప్రభువుని ప్రేమించండి, ప్రభువుని వెంబడించండి, ప్రభువుని ఇతరులకి పరిచయం చేయండి. అప్పుడు ఇహమందు పరమందు కూడా మీరు ధన్యులవుతారు. మీ సాక్ష్యం ద్వారా, మీ బోధ ద్వారా అనేకాత్మలు రక్షించబడతారు, వారి నిత్యజానికి వారసులు అవుతారు. ఇది దేవుని యొక్క ప్రేమతో కూడినటువంటి సువార్త సారాంశం ఇదే అని. ప్రతి మానవుని జీవితంలో ఒక సూర్యోదయం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మీకోసం వేచి ఉన్నారు. ప్రభు దగ్గరికి రండి, మీరు ధన్యులవుతారు. విశ్వసించిన ప్రతి వారికి కూడా
దేవుడి అలాంటి కృపాభాగ్యాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కూడా కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. యోహాను సువార్త 21వ అధ్యాయములో మరి 4 విషయాలు మీరు మా ముందుంచారు ఈ సమయంలో ప్రభువా. వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎందుకంటే జీవం గల నా నోటి మాట బయలుదేరింది, అది వ్యర్థం కాదు, నిష్ఫలం కాదు, అది నాకు అనుకూలమైన కార్యాన్ని జరిగేస్తుందని మీరు సెలవిచ్చారు ప్రభువా. అలనాడు శిష్యుల యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన మీరు ముందుంచారు. ప్రభువును ప్రేమించటం, ప్రభువును గుర్తించటం, ప్రభువును ప్రేమించటం, ప్రభువును వెంబడించటం, ప్రభువుని ఇతరులకు పరిచయం చేయటం ప్రభువా. ఈ 4 విషయాలు కూడా గమనించి మిమ్మల్ని వెంబడించడానికి ప్రభువా, మిమ్మల్ని ప్రేమించడానికి ప్రభువా, మిమ్మల్ని గుర్తించడానికి ప్రభువా, మిమ్మల్ని ప్రభువా ఇతరులకు పరిచయం చేయడానికి కావలసిన సామర్థ్యం ప్రతి వారికి కూడా దయచేయండి. బలహీన మీరు బలపరచండి, ఆత్మలు రక్షించండి, మీ నామమునకు మహిమ కలిగినట్లుగా చేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా శుభాభివందనాలండి.